యూత్ ప్రజలు అందరూ వినండి ఈ విషయాన్ని. నేను బయటికి వెళ్లి యూత్‌తో సర్వే చేసినప్పుడు తెలిసిన విషయాలు, వాళ్ళ ఆలోచనలు ఎట్లా ఉన్నాయి, అసలు ప్రజలు ఎట్లా ఉన్నారనేది అన్నీ నేను చెప్తాను. నేను బయటికి యూత్‌తో ఇలా వెళ్ళి అమ్మాయిలైనా, అబ్బాయిలైనా నేను ఇలా మాట్లాడిన చదువుకుంటున్న వాళ్ళతో, అది చదువుకొని అలా అలా ఉన్న వాళ్ళతో కూడా నేను మాట్లాడిన. చదువుకొని మధ్యలో వదిలేసిన వాళ్ళతో కూడా నేను మాట్లాడిన. ఇట్లా మన సమాజం మొత్తం ఇలా చెడిపోయింది. మనల్ని ఇలా పరిపాలిస్తున్నారు. మన బతుకులు బానిసలా అయిపోయింది అని వాళ్ళతో ఇలా మాట్లాడుతుంటే ఏమంటున్నారు తెలుసా? "అక్క జనాలంతా ప్రజలంతా అంతే, జనాలంతా అంతే. అసలు మారరు. ఎవ్వరు మారరు. అందరు ఇలానే తయారైతున్నారు. అందరు ఇలానే మారుతున్నారు. ఎవ్వరు వినరు, ఎవరు మారరు" అంటున్నారు. అంటే దీనికి అర్థమేంటి? నాకసలు ఒక ముక్క కూడా అర్థం అవ్వట్లేదు. యూత్ మీకే అడుగుతున్నా దీనికి అర్థమేంటి? అంటే మారట్లేదని చెప్పి నువ్వు ఇంకా నాశనం చేయాలని చూస్తున్నావా? చెడు ఏదైతే జరుగుతుందో యూత్‌గా నీకన్నీ తెలుసు. మరి నువ్వు ఆ చెడుని ఆపి మంచి చేయలేవా? యూత్ ఎవరెవరైతే ఆలోచిస్తున్నారో సమాజం మారదు, మారదు అని, మీరే మారట్లేదు సమాజం ఎలా మారుతది? నువ్వే మారాలనుకోవట్లేదు. సమాజం ఎలా మారగలుగుతది? ఎందుకంటే మిమ్మల్ని చూసే సమాజం నేర్చుకుంటది. యూత్‌ని నమ్మినట్టు ఎవ్వరిని నమ్మరు. యూత్ ఏది చేస్తే జనాలు అదే నమ్ముతరు. మరి నువ్వే సమాజాన్ని చెడగొడుతున్నప్పుడు ఇప్పటికైనా నీలో ఉన్న తప్పుని తెలుసుకొని నువ్వు ఇప్పటికైనా సమాజాన్ని మార్చలేవా? నువ్వు చేసిన తప్పుకి నువ్వు సరిదిద్దుకోలేవా? ఇప్పటికైనా మంచిని స్వీకరించు. మనిషిలా ఆలోచించు. మనలోని మంచి చెడులు చెప్పేది మన వాళ్ళే. నేను నీలో ఉన్న తప్పుని తప్పుగా చెప్పి నిన్నుగా మారుస్తున్నా. మన లైఫ్‌లో కష్టం అనేదే వస్తది. కష్టమనే అనిపిస్తది. అంతకు మించిగా ఏమనిపిస్తది మంచిగా మారడానికి చెప్పండి? మన లైఫ్‌లో ఆనందాన్ని అనుభవించడం కంటే, కష్టాన్ని అనుభవించడంలోనే గొప్పతనం ఉంటది. మనము ఎంత కష్టపడతామో, ఎంత బాధ అనుభవిస్తామో అందులోనే గొప్పతనం ఉంటది. ఆనందంగా ఉండే వాళ్ళలో, సుఖాన్ని అనుభవించే వాళ్ళలో ఇలాంటి అనుభూతి అనేది ఉండదు. మన జీవితానికి ఏదైనా అర్థం ఉందంటే, అది మనం ఏదైనా కష్టపడి సాధించడంలోనే మన అసలైన ఆనందం, తృప్తి, సంతోషం, సుఖం అందులోనే ఉంటది. జై సమాజం, జై జై సమాజం, జై సమాజం, జై జై సమాజం. ధన్యవాదాలు.